దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక తరుణం దేవుని యొక్క ఆవరణంలో కూడుకొని ఆయన స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అదే రీతిగా వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ అందరితో కూడా మరి మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని తదుపరి ఆరాధనలోకి మనం వెళ్దాం. పరలోకమందున మా తండ్రి దేవనైనా ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రినైనా ఇక ఉదయకాల సమయంలోనైనా మరొక తరుణం నీ స్తుతించుటకు ఆరాధించుటకు తండ్రి దేవ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. గత వారం అంతా కాచి కాపాడి సంరక్షించినైనా మరొక నూతన సబాత్ దినాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క విషయంలో తండ్రినైనా మీరు మాకు తోడుకునే విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రినైనా ఇప్పుడు యొక్క ఆరాధనలో తండ్రి దేవానైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని నమ్ముచున్నాం. తండ్రినైనా ప్రతి ఒక్క విషయంలోనైనా మీరే మహిమ పొందుతున్నాయినా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తారని నమ్ముచునైనా నీ సాక్షి బిడ్డలుగా జీవించిన నీ రాజ వారసులుగా తండ్రినైనా మమ్మల్ని తీర్చిదిద్దుతారని నమ్ముచు ప్రతి ఒక్క బిడ్డని నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చి నీ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమున మరి యొక్క శుభములు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు స్తుతి ఆరాధనలో సమయం గడుపుదాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కొద్ది పాటలు పాడుకుంటూ మనము దేవుని స్తుతించి మనం ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికి వచ్చిన పాట రాజా రాజనా యేసు రాజనే పాట పాడుకుందాం. వచ్చినట్లయితే నాతో కూడా ఏకీభవించి పాడండి, లేనట్లయితే దయచేసి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం, ఆరాధిద్దాం. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. నిన్ను నేను ఆరాధింతును, నిన్ను నేను ఆరాధింతును, నిన్ను నేను ఆరాధింతును, నిన్ను నేను ఆరాధింతును. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. ఉన్నవాడా ఓ దాచేవాడా నా కన్నీటిని తుడిచేవాడా, ఉన్నవాడా ఓ దాచేవాడా నా కన్నీటిని తుడిచేవాడా, అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా, అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. బ్రతికంతయు నీ సేవకై ఉండేదను నా యేసయ్యా, బ్రతికంతయు నీ సేవకై నేనుండేదాను నా యేసయ్యా, అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా, అద్వితీయ ఆత్మదేవారాధనా, అద్వితీయ సత్యదేవారాధనా. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. రాజా రాజా నా యేసు రాజా నిన్ను నేను ఆరాధింతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక పాట పాడుకుందాం. అదే మనము అందరికి వచ్చిన పాట ప్రియ యేసు రాజునే చూచినా చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచినా చాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. నిత్య
నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజునే చూచిన చాలు. మహిమాలోనే రాయనతో నుంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును. ప్రియ యేసురాజునే చూచిన చాలు. మహిమాలోని నాయనతో నుంటే చాలు. ముళ్ళ మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును. ముళ్ళ మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియ యేసురాజునే చూచిన చాలు. మహిమాలోని రాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింపన నాలుక చాలదయ్యా, వర్ణింపన నాలుక చాలదయ్యా. ప్రియ యేసురాజునే చూచిన చాలు. మహిమాలోని రాయనతో నుంటే చాలు. ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయం,
మహిమలోనే నాయనతో ఉంటే చాలు. దేవానికి స్తోత్రం తెలియజేస్తున్నాను దేవా. దేవానికి వందనాలు దేవనైనా. అవును తన దేవనైనా నీకు వందనాలు తెలియజేస్తున్నాం తన దేవ. నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం తన దేవనైనా. నిజంగా తన దేవనైనా మహిమలతో తన దేవనైనా నీతో కలిసి ఉంటే చాలు తన దేవనైనా. దేవనైనా నీవే నా ప్రాణము తన దేవనైనా. నీవు నా సర్వంగా ఎంచుకొని తనైనా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేస్తారు నమ్ముచున్నాం తన దేవనైనా. నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం తన దేవనైనా. ఇంకొక పాట పాడుకుందాము. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే నా నీడా నీవే, నిత్యం నా తోడనుండు చెలిమి నీవే. తోడు నీవే నా నీడా నీవే, నిత్యం నా తోడనుండు చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను నేను ఆరాధింతును. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను నేను ఆరాధింతును. तू ही मेरा जीवन, तू ही मेरा जान, तू है सबसे जुड़ा यीशु। तू ही मेरा जीवन, तू ही मेरा जान, तू है सबसे जुड़ा यीशु। You are my life, you are my strength,
నీవే నా ప్రాణం, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. పరలోకమందున మా తండ్రి దేవనైనా ఈ స్తుతి ఆరాధన తండ్రి నీ పాదాలు చిన్న పెట్టుచున్నాం తండ్రి దేవనైనా. నన్ను నీ వాద్యంగా వాడుకున్న తండ్రివనైనా, నీ ఆరాధనకు తండ్రి యోగ్యుడిగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రివనైనా. ఈ స్తుతి ఆరాధన ద్వారా, మా పాటల ద్వారా తండ్రిదేవా మీరు మైపొందిగా నమ్ముచున్నాం తండ్రివనైనా. ఈ వాక్యంలోకి వెళ్ళొచ్చునుగా తండ్రిదేవనైనా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనం బలపరిచి నడిపిస్తాను. ప్రతి ఒక్క విషయంలో తండ్రినైనా నీకు తండ్రిదేవనైనా ఇష్టలుగా జీవించినైనా నీ యొక్క రాజ్య వారసులు తీర్చేవాడు భాగ్యం మనకు దయచేస్తాను నమ్ముచు. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. The summer is getting hotter day by day. రాను ఎండాకాలం ఇంకా ఎండగా మారుతుంది. And that's nature, so we cannot help with that. So దేవుడు ఇచ్చిన మరి ఒక తరుణంలో దేవునికి వందనాలు తెలియజేస్తూ greetings to you all in the matchless name of Lord and Savior Jesus Christ. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవనైనా, నా నోటి మాటలు నా హృదయ తలంపులకి నీకు మాత్రమే అంగీకారంగా సాయం చేస్తాను నమ్ముచొచ్చింది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది నమ్మకం ఏర్పరచుకున్న వాక్య భాగంలో ఇక్కడ వాక్యాంశం ఏమనగా లాక్డౌన్ అండ్ ఫ్రీడమ్. సో కాంటెక్స్చువల్గా సర్మన్స్ చెప్పాలని సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. సో లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే వీ స్పోక్ అబౌట్ ఫియర్. వాట్ ఈస్ ఫియర్ అని మనం మాట్లాడుకున్నాం. అండ్ దిస్ ఇయర్ విల్ బి స్పీకింగ్ అబౌట్ లాక్డౌన్ అండ్ ఫ్రీడమ్. సో వీ విల్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. వాట్ ఈస్ ఫ్రీడమ్ అండ్ వాట్ ఈస్ లాక్డౌన్ ఎట్లా ఉంటుంది, ఫ్రీడమ్ ఎట్లా, విల్ జస్ట్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. సో ఫస్ట్ విల్ టర్న్ అవర్ బైబుల్స్ టు 1 Corinthians chapter 6 verse 12. మొదటిగా మనము దేవుని యొక్క వాక్యం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చూద్దాము. Please bear with me that I'm turning my Bible very slow because these pages are very delicate, so I want to tear my Bible. Okay, so 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లే, all things are lawful for me but not all things are helpful. All things are lawful for me but I will not be enslaved by anything. తెలుగులో చూసినట్లే, అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలుగు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలుగుదు కానీ నేను దేని చేత లోపరుచుకొనబడలను అని దేని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. సో ద ఫ్రీడమ్ వీ హ్యావ్, or is the free will which we speak about, is that we have freedom for everything but not everything is helpful. మనకి ప్రతి ఒక్క దాంట్లో స్వాతంత్రం కలదు కానీ ప్రతి ఒక్కటి చేయాల్సిన అవసరం మనకి లేదు. సో వీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీ విల్ వీ డూ సో మెనీ థింగ్స్. ఏమంటే మనకి ఇష్టం వచ్చింది మనం చేయాలని మనం కోరుకున్నాం. చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. Let us turn our Bibles to Ecclesiastes chapter 11 verse 9. అందరికి తెలిసింది అనుకుంటా ఇది, but still I would like to get it to your notice. Rejoice, O young man, in your youth, and let your heart cheer you in the days of your youth. Walk in the ways of your heart and sight of your eyes, but know that for all these things God will bring you into your judgment. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలము నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచు కొనుము. సో in the context or in the comparison of 1 Corinthians chapter 6 verse 12 and Ecclesiastes chapter 11 verse 9, మనకు ప్రతి ఒక్కటి చేయడానికి ఫ్రీడమ్ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ ప్రసంగి ఏమంటున్నాడంటే, నీవు చేసిన ప్రతి ఒక్క దానికి, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్, ప్రతి ఒక్క దానికి ఒక దినము తీర్పు ఉంటుందని మనము మర్చిపోకూడదను. సో యు ఆర్ పర్మిసిబుల్ టు డూ ఎవ్రీథింగ్,
నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ ప్రతి ఒక్కటి అవసరము లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫుల్. అండ్ ప్రతి ఒక్కదానికి మనం స్లేవ్ అయిపోవాల్సిన అవసరము లేదు. నార్మల్గా ఏమైందంటే అడిక్షన్స్, లెట్ us స్పీక్ అబౌట్ అడిక్షన్స్. యూ నో వాట్ ఈస్ అడిక్షన్స్, ఓకే? కొంతమందికి ఏం అడిక్షన్స్ ఉంటాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కసారి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని ఏదో కించపరుస్తున్నట్టు ఉంటుంది. కానీ సో యూ నో వాట్ ఈస్ అడిక్షన్స్. వీ గెట్ ఎన్స్లేవ్ టు దీస్ అడిక్షన్స్. మనం దీనికి ఎన్స్లేవ్ అయిపోతాం అనమాట, దానికి మనం. సో అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దేని ఒక వాక్యము సెలవిస్తుంది. ఇంకొక వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు చేసిన ప్రతి ఒక్క దానికి నువ్వు లెక్క చెప్పాలని. యవ్వన ముందు ఎంజాయ్ చేయి. యంగ్ మ్యాన్, లెట్ యువర్ యంగ్ బీ ఎంజాయబుల్ అండ్ లెట్ యువర్ హార్ట్ చియర్. నీ హృదయం సంతృష్టి కలుగులాగా నువ్వు ఎంజాయ్ చేయి. కానీ ఒక్క దినము దానికి తీర్పు ఉంటుందని నువ్వు మర్చిపోదని దేవుని ఒక వాక్యము సెలవు. సో వాట్ వీ డూ, we will be speaking about that in the judgment, or else we will be giving our testimony about that in the judgment. మనం ఏమైతే చేస్తూ ఉంటామో అది తీర్పు దినం రోజు మనము వ్యక్తపరిచే వారు కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే నిజమైన స్వాతంత్రము మనం చూసినట్లయితే దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ సెట్ ఇస్ లైక్ ఫ్రీడమ్ అనే దీన్ని చెప్పలేం. కానీ ద రియల్ ఫ్రీడమ్ దట్ వి గెట్ ఈస్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి వచ్చు ఆ యొక్క ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్, పాపం నుంచి ఫ్రీడమ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఆలోచన, జస్ట్ థింక్ వన్స్, ఓకే? ఒక అబద్ధం ఆడినారు మీరు, ఒక అబద్ధం ఆడినారు. ఆ అబద్ధానికి ఇంకేమవుతుంది, ఇంకొక అబద్ధం యాడ్ అవుతుంది అనమాట. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం, ఇంకొక అబద్ధానికి అబద్ధము మనము యాడ్ చేస్తుంది. ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అబద్ధం నుంచి? ఎప్పుడైతే నిజం బయట పడిపోతుందో, వెన్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్, అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క బర్డెన్ నీ మీద అంతా తొలగిపోతుంది అనమాట. మీన్స్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఏదైతే దేని ఒక వాక్యం సెలవిస్తుందో, ఇన్ ద సేమ్ వే నీకు నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ. లెట్ us turn our Bibles to John chapter 8 verse 36. దేవుని యొక్క వాక్యంలో మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాము. సో యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఏమంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగాను చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉండు. ఇఫ్ క్రైస్ట్ హ్యాస్ సెట్ యూ ఫ్రీ, దెన్ దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్ దట్ యూ గెట్. క్రీస్తు మీకు స్వతంత్రులుగా చేసినట్లయితే అది మీకు నిజంగా కలిగిన స్వాతంత్రం. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. హూ కెన్ రిలీజ్ యూ ఫ్రమ్ ఫ్రమ్ సిన్? మిమ్మల్ని పాపం నుంచి విముక్తి చేయగలవాడు ఎవడు? యేసుక్రీస్తు మాత్రమే. తన రక్తం ద్వారా ఎవరైతే కడగబడి ఉన్నారో, తన రక్తంలో ఎవరైతే కడగబడి ఉన్నారో వారు మాత్రమే స్వాతంత్రము కలిగినవారు. ద వన్ హూ ఈస్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద వన్స్ హూ ఆర్ ఫ్రీ. సో దిస్ ఈజ్ క్లియర్ కట్గా మనము తెలుసుకోవాల్సింది. నిజమైన స్వాతంత్రం మనకి ఎప్పుడు వస్తుందంటే, వెన్ వీఆర్ relieved from the slavery of the sin, that is the real freedom. అది నిజమైన స్వాతంత్రంగా మనము చూస్తున్నాము. కానీ మనం ఏం చేస్తుంది, స్వాతంత్రం అంటే మమ్మీ డాడీ మనం ఒత్తిడి పెట్టకుంటే స్వాతంత్రం మనకి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే భార్య ఏమనుకుంటే అది స్వాతంత్రము. సో యూ థింక్ అబౌట్ స్మాల్ ఫ్రీడమ్స్. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ద సిన్, when you are relieved from the clutches of Satan. ఎప్పుడైతే నువ్వు ఆ పాప బంధకం నుంచి విడిపించబడతావు, ఎప్పుడైతే ఒక సాతాన్ యొక్క కుయుక్తుల నుంచి విడిపించబడతావు, దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్ దట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్, అండ్ దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్ దట్ యూ షుడ్ హ్యావ్. అది నిజమైన స్వాతంత్రం నువ్వు కోరుకోవాలి. నిజమైన స్వాతంత్రం నువ్వు పొందుకోవాలన్నమాట. సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద లాక్డౌన్. సో నేను కూడా చాలా మందికి చేస్తాను, అబ్బా చచ్చిపోతున్నాయి లాక్డౌన్తో, దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు ఈ లాక్డౌన్తో. సీరియస్లీ, లైక్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ టుగెదర్. లైక్ నార్మల్గా చూసినట్లయితే ఈ మధ్యలో గర్ల్స్ కూడా అనుకోండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేస్తున్నారు, హ్యాంగింగ్ అవుట్, గోయింగ్ అవుట్ టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ ఇచ్చినారు అనుకో, ఇంట్లో ఉంటారు. బట్ ఇట్లా ఫోర్స్ఫుల్గా ఇంట్లో పెట్టారు అనుకోని, నో వన్ లైక్స్ టు స్టే ఇన్ ద సేమ్ వే. లాక్డౌన్ అలా ఉంటుంది అనమాట. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. నిజమైన లాక్డౌన్ ఎట్లుంటుందో మనం చూద్దాం. ఇక్కడ నిజమైన లాక్డౌన్, సో నార్మల్గా చూసినట్టే ఈ లాక్డౌన్ వీఆర్ ఎంజాయింగ్ సో మచ్, బట్ వాట్ ఈజ్ రియల్ లాక్డౌన్ అండ్ హౌ విల్ దాట్ బీ మనం చూద్దాం. దానికంటే ముందు ఇంకా కొంచెం మనం ఫ్రీడమ్ గురించి మనము చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. యూ విల్ బి సెట్ ఫ్రీ బై జీసస్ క్రైస్ట్ అలోన్. అండ్ జీసస్ క్రైస్ట్ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత డోంట్ గో బ్యాక్ టు స్లేవరీ అని ఉంటుంది. మనం చూద్దాం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. లెట్ us turn our Bibles to Galatians chapter 5 verse 1. I'm a heavy breather. Okay, so here we have
Galatians, Ephesians, Philippians, Colossians. All right. Galatians 5:1. For freedom Christ has set us free. Stand firm therefore and do not submit again to the yoke of slavery. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమునకు కాది కింద చిక్కుకొనకూడి. సో మనని క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. వెన్ డిడ్ క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ? మనకి క్రీస్తు స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చినారు? వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆన్ ద కాల్వరీ. ఎప్పుడైతే కలువరి కొండ మీద, ఎప్పుడైతే శిలువ మీద క్రీస్తు చనిపోయినారో ఆ దినమున క్రీస్తు మనకి ఏం చేసినారు? స్వాతంత్రం ఇచ్చినారు. హీ బ్రోక్ ఎవ్రీ సిన్, హీ రిమూవ్డ్ ఎవ్రీ సిన్. ప్రతి ఒక్కటి తీసినారు. సాతానుని ఓడించినారు, మరణాన్ని ఓడించినాడు. హీ డెలివర్డ్ us ఫ్రమ్ ఆల్ ద సిన్స్. కానీ మనం ఏం చేస్తున్నాము? వీఆర్ గోయింగ్ బ్యాక్. గలతీయులకు తెలుసు అనమాట, క్రీస్తు మనల్ని ఇవన్నీ విడివించినారు కానీ వీళ్ళు తిరిగి సాతాను దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి గలతీయులు ముందే చెప్తున్నారు, ఫర్ ఫ్రీడమ్ క్రైస్ట్ హస్ సెట్ us ఫ్రీ, స్టాండ్ ఫ్రమ్ దేర్ఫోర్ అండ్ డు నాట్ సబ్మిట్ అగైన్ టు ద యోక్ ఆఫ్ స్లేవ్. మరి ఒకసారి ఒక పాపపు బంధకంలోకి వెళ్ళొద్దని గలతీయులకు రాసిన పత్రిక మనకి సెలవిస్తుంది అనమాట. హౌ మెనీ ఆఫ్ ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు ద స్లేవరీ? చెప్పినట్లయితే, చూసినట్లయితే వీఆర్ వెరీ గుడ్ 1 week ఆఫ్టర్ వీ టేక్ బాప్టిజం పొందిన ఒక వారం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా? పరిశుద్ధులు ఏంజిల్స్ వచ్చినట్టు మనం ఉంటామంట. ప్రైజ్ ద లార్డ్ అంటారు. మమ్మీ డాడీ వాళ్ళకి ఇష్టంగా ఉంటాం. ఓరే బాబు ఎంత మారిపోయి నా కొడుకు నా కూతురు బాప్టిజం తీసుకోగానే. కానీ దాని తర్వాత ఒక నెల కొంచెం మారిపోతుంది, కొంచెం 2 నెలలు మళ్ళీ సేమ్ బ్యాక్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడికే వచ్చాం. వీ కమ్ బ్యాక్ అండ్ వీ టెండ్ టు డూ ద సిన్ అగైన్. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రామిస్ చేసినామో వీఆర్ బ్రేకింగ్ దోస్ ప్రామిసెస్. వాట్ వీ హ్యావ్ ప్రామిస్, పాతవన్నిటిని వదిలిపెట్టేసి ఒక నూతన సృష్టిగా ముందుకెళ్తున్నామని మనం దేవునికి ప్రామిస్ చేసినాం. మనం వీ సే దట్ వీ ప్రామిస్ దట్ వీఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. ద ఓల్డ్ వీఆర్ లివింగ్ బిహైండ్, వీఆర్ బికమింగ్ అ న్యూ క్రియేషన్. కానీ మనం నిజంగా నూతన సృష్టిగా మనము ఉంటున్నామా? మనం నిజంగా ఆర్ వి ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ దట్ క్రైస్ట్ హస్ గివెన్ us? క్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటున్నామా? లేనట్లయితే తిరిగి మనము పాపపు బంధకాల్లోకి మనము వెళ్ళిపోతూ ఉంటున్నామా? ఐ విల్ స్పీక్ అబౌట్ ద లాక్డౌన్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఐ విల్ స్పీక్ అబౌట్ ద లాక్డౌన్, ద రియల్ లాక్డౌన్ విచ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ we like misuse this freedom. అది నేను మీకు చెప్తాను. సో జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్ అండ్ గాడ్ విల్ స్పీక్ టు us. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు 3:20 చూసినా వీఆర్ బౌండ్ టు సిన్ అంటుంది అనమాట. మనం పాపం చేయడానికి ఉంటున్నాం. మనం చూద్దాం ఒకసారి, మనం అది కూడా చూద్దాం. మనం 3:22, Galatians 3:22. But scriptures imprisoned everything under sin, so that the promise by faith in Jesus Christ might be given to those who బిలీవ్. చూసినట్లయితే 22లో తెలుగులో చూద్దాం మనం. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలుగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించను. వీఆర్ బౌండ్ టు సిన్ బై ద స్క్రిప్చర్స్. అంటే మనం ఎప్పుడైతే స్క్రిప్చర్స్ బౌండ్ టు బి సిన్నర్స్ అంటే స్క్రిప్చర్స్లో మనం చేయనప్పుడు వీఆర్ బౌండ్ టు సిన్. అంటే స్క్రిప్చర్స్లో ఏముందనమాట? వీ హ్యావ్ ద లా, we have the Torah, we have the law, we have the commandments. ఆ commandments ఎప్పుడైతే మనం పాటించామో ఏం చేస్తుంది? స్క్రిప్చర్ విల్ ప్లీడ్ us guilty. ఏమంటది? వీళ్ళు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తారు. మనకి ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? వెన్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ హీ డైడ్ ఫర్ యూ అండ్ మీ, అప్పుడు మనకి ఫ్రీడమ్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వీఆర్ స్టిల్ బౌండ్ టు బి సిన్నర్స్. పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెయ్యొద్దు అంటున్నారో అదే మనము చేస్తూ ఉంటున్నాము. వీఆర్ డూయింగ్ ద సేమ్ ఓల్డ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ ఏం చేస్తున్నాం మనము? వీ కమ్ బ్యాక్ టు ద లార్డ్. పాత నిబంధనలో చూసినట్లే ఇజ్రాయెల్ ప్రజలకి ద్వితీయోపదేశ కాండంలో మస్తు సార్లు చెప్పింది దేవుడు. ఏమని చెప్పింది తెలుసా? యూ విల్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్ ఎక్సెప్ట్ మీ. ఎందుకు అంటున్నాడు దేవుడు? వేరే వాళ్ళ దగ్గర రోషం కలిగిన దేవుడు. కానీ ఎందుకు అంటున్నాడు? బికాస్ ద గాడ్స్ దట్ ద జెంటైల్స్ ఆర్ వర్షిపింగ్ ఆర్ నాట్ గాడ్ బట్ దే ఆర్ డెవిల్స్. ఎందుకు అంటున్నాడు అంటే వాళ్ళు మనిషి యొక్క బలిని కోరే దేవతలుగా వాళ్ళు ఉండే. అస్తూరి దేవత తీసుకొని లేకుంటే బయలు దేవత తీసుకొని వాళ్ళు ఏం చేసేవారు? వారు దేవుని ఏమంటారు? మనుషులను బలిగా వాళ్ళు తీసుకునేవారు. సో దోస్ గాడెసెస్ ఆర్ నాట్ గాడెసెస్ బట్ దే ఆర్ డెవిల్స్. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మస్తు సార్లు చెప్పినారు. కానీ ద్వితీయోపదేశం అంతా చదవండి. మళ్ళీ వాళ్ళకి చెప్తుంటారు మీరు వేరే దేవతల ముఖాన్ని. వీళ్ళేం చేసినారు? దే డిడ్ ద సేమ్ థింగ్ వాట్ గాడ్ హెస్ టోల్డ్ దెమ్ టు డూ. క్వైట్ ఆపోజిట్గా ఏం చేస్తున్నారంటే దే వెంట్ ఇన్ టు దోస్ కానాన్ దేశంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేసినారు? వాళ్ళు అక్కడికి వెళ్ళినాక దే వేర్ వర్షిపింగ్ దేర్ గాడెసెస్ అండ్ దే వేర్ సాక్రిఫైసింగ్ పీపుల్.
నా ప్రియ సంఘం, ద ఓన్లీ థింగ్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ జెంటైల్స్ చెప్తాను. క్రీస్తు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే, మీ యొక్క తొలిచూరు బిడ్డని, అంటే లైక్ యువర్ ప్రథమ కుమారుడు ఏం చేయను, నాకు సేవ కోసం, నా కోసమేనని అర్పించారు, లైక్ సెండ్ హిమ్ టు మీ అని చెప్తారు. కానీ ఇక్కడ అస్తూరి దేవత, బయలుదేవత యొక్క వాడి యొక్క నోషన్ ఏం తెలుసా, మీ యొక్క ప్రథమ కుమారుడైన ప్రథమ ఫలం ఏం చేయాలి, నాకు బలిగా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే డెత్ చూస్తున్నాం, అంటే సాతాను మనకి ఎప్పుడు చావుని చూపించడానికి ట్రై చేస్తుంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, జీవాన్ని దయచేస్తున్నాడు. హీ ఈస్ బ్రింగింగ్ హిస్ పీపుల్ టు హిమ్, వాళ్ళ దగ్గరికి తీసుకురా, బికాస్ హీ వాంటెడ్ సమ్ వన్ టు బీ విత్ హిమ్ సో దట్ హీ కెన్ మేక్ హిమ్ అ బ్లెస్సింగ్ టు ద నేషన్. కాబట్టి దేవుడు అలా తెలుసు, కానీ ఇక్కడ చావు తప్ప వాళ్ళకి ఇంకేమీ చూపిస్తలేదు. నా ప్రియ సంఘం, సో క్రైస్ట్ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీడమ్, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీడమ్, ఫ్రీ విల్. సో ఏమైనా చేస్తున్నాడు, కానీ థింగ్ ఈజ్ ఒకవేళ ఈ ఫ్రీడమ్ అంతా మిస్యూజ్ చేసినాక ఎక్కడికి మనము వెళ్తుంటున్నాం. లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ లాక్డౌన్? ఐ సే జీరో మచ్. చాలామంది ఉంటారు, చాలామంది ఏమంటారంటే మస్తు ఫ్రీగా హాయిగా ఉన్నది, కానీ కొంతమంది బిస్కెట్లు వేస్తున్నారు, కొంతమంది చాక్లెట్లు వేస్తున్నారు, కొంతమంది వండుకొని తింటున్నారు. ఓకే ఫైన్, కానీ ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు? 2 weeks పెరిగిందని నేను మొత్తం మీమ్స్ వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి, ఇంకా 2 వారాలు పెరిగిపోయింది. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ రియల్ లాక్డౌన్. సో వన్స్ వి మిస్యూజ్ దిస్ ఫ్రీడమ్, ఈ ఫ్రీడమ్ అంతా అయిపోయినాక మనకి ఒక లాక్డౌన్ ఉంటుంది అనమాట. ఆ లాక్డౌన్ ఏంటి తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనము. Matthew chapter 25 verse 46. 45. Then he will answer them saying, truly I say to you, as you did not do it to one of the least of these, you did not do it to me. And these will go into the eternal punishment, but the righteous into ఎటర్నల్ లైఫ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షను, నీతిమంతుల నిత్య జీవులకు పోవుదురు. సో గాడ్ సెట్ హెల్ప్ ద పూర్. సో వాళ్ళు చేయనందుకు ఏమైనా దే ఆర్ గోయింగ్ టు ఏమంటారు, ఫర్ ఎవర్ పనిష్మెంట్, ఎటర్నల్ పనిష్మెంట్కి వాళ్ళు వెళ్తారు. వాట్ ఈస్ దట్ ఎటర్నల్ పనిష్మెంట్? మనం చూద్దాం. కీర్తనలు 9:17. Psalm chapter 9 verse 17. So we see here that the wicked shall return to Sheol, all the nations that forget God. దుష్టులు దేవునికి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. సో యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్, అంటే నువ్వు పాతాళంలోకి నువ్వు వెళ్తావు. పాతాళంలో ఏముంటుంది మనం చూద్దాము. 2 Thessalonians రాసిన పత్రిక 8-9 వచనాలు. 2 Thessalonians chapter 1 verse 8 and 9. Second Thessalonians chapter 1 verse 8 and 9 మనం చూస్తున్నట్టు, in the flaming fire inflicting vengeance on those who do not know God and those who do not obey the gospel of our Lord Jesus, they will suffer the punishment of eternal destruction away from the presence of the Lord and from his might. సో మనకి పనిష్మెంట్ అనేది, సో ఎటర్నల్ పనిష్మెంట్, దట్ ఈస్ మన ఎటర్నల్ లాక్డౌన్. సో ఈ లాక్డౌన్ ఏంటిది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనము. Matthew chapter 13 verse 50. And throw them into the fiery furnace, in that place there will be weeping and gnashing of teeth. Fiery furnace అని చూసినట్లయితే మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే we will be thrown into sulfur, లేకుంటే మనం అగ్నిగుండంలో మనము పదివేయబడతాం. అక్కడ ఏంటిది, అగ్ని ఆరదు, పురుగు చావడు. when we misuse our freedom given by God, when we misuse the freedom given by Jesus Christ, the only place will be locked down for the eternal time
ఈజ్ హెల్. మనము నిత్య నరకాగ్నిలోకి మనం దర్ ఆర్ సో మెనీ వర్సెస్ దట్ స్పీక్ అబౌట్ దిస్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు స్కేర్ యూ. నాకు ఏదో మిమ్మల్ని భయపెట్టేసి దేవుని దగ్గరికి రండి. నో, వీ షుడ్ కమ్ టు గాడ్ విత్ లవ్. దేవుని దగ్గరికి వచ్చిన ప్రేమతో మనము రావాలి. యు ఆర్ నో మోర్ మై సర్వెంట్స్ బట్ యు ఆర్ మై ఫ్రెండ్స్ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవా 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 దేవా. ఇప్పుడు కష్టం రాగానే దేవా 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 దేవా. ఇప్పుడు నష్టం రాగానే దేవా 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 అంటాం. సంతోషం రాగానే దేవా థ్యాంక్ యూ సో మచ్ అని దాంతో ఇష్టం వచ్చినట్టు మనము విర్రవీగి మనము తిరుగుతూ ఉంటున్నాము. నా ప్రియ సంఘం, ఈ చిన్న లాక్డౌన్, వెన్ యూ ఆర్ లైక్ సేఫ్ ఎట్ యువర్ హోమ్, వెన్ యూ హ్యావ్ ఫుడ్ టు ఈట్, వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, మనం ఇంత కష్టపడుతున్నాం కదా. జస్ట్ ఇమాజిన్ ది ఇటర్నల్ లాక్డౌన్ దట్ గాడ్ ఈజ్ like doesn't want you to have, like God doesn't want you to have, is that నిత్య నరకాగ్నిలో పడవేయబడతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదన్నమాట. దట్ విల్ బి యువర్ సెకండ్ డెత్. దట్ విల్ బి యువర్ సెకండ్ డెత్. అనుకుంటుండొచ్చేమో రోజు రోజుకి అలవాటు అయిపోతుందని చెప్పేసి, రోజు రోజుకి అలవాటు అయిపోయాయి, మేము కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోయింది. దట్ ఫైర్ విల్ బి బర్నింగ్. యూ కెనాట్ డై. నువ్వు చావలేవు, నువ్వు బయటికి వెళ్ళలేవు, ఏమి చేయలేవు. బట్ యూ విల్ బి ఫైర్, యూ విల్ బి బర్నింగ్ 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 బర్నింగ్. స్టిల్ వీ హ్యావ్ అ చాయిస్. మనకి నిజంగా చాయిస్ ఉంది. దేర్ ఇస్ అనదర్ లాక్డౌన్. ఇంకో లాక్డౌన్ ఏంటిది? నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పరలోక రాజ్యంలో మనము ఉండొచ్చు. అక్కడ ఏంటిది? అక్కడ బాధ, ఏర్పు ఏమీ ఉండదు. అక్కడికి మనం. సో దేర్ ఆర్ 2 types of lockdowns that you can have. The lockdown which and where you'll be burning, and lockdown where you'll be worshiping God forever and ever and ever. మనకి ఎటువంటిది కావాలి? let me tell you something about this lockdown. ఎంతమంది మన దేవుని దగ్గర రావడానికి యూజ్ చేస్తున్నాము ఈ లాక్డౌన్? నాకు తెలిసినంత వరకు ద స్టేటసెస్ ఐ సీ, నాకు తెలిసిన, నాట్ జడ్జింగ్ ఎనీ వన్, బట్ స్టేటసెస్ ఐ సీ చూసినట్లయితే ఎవ్రీ వన్ ఈజ్ బికమింగ్ క్లోజ్ టు ద కిచెన్కి అందరు చాలా దగ్గర అయిపోయినారు అనమాట. ఎవరు? భార్య, భర్త, తల్లి, తండ్రి, అందరు కిచెనే. ప్రిపేర్డ్ బై మై ఫాదర్, ప్రిపేర్డ్ బై మై మదర్, ప్రిపేర్డ్ బై మీ, ప్రిపేర్డ్ బై మై హస్బెండ్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. అండ్ హౌ అబౌట్ సమ్వన్ ప్రిపేరింగ్ సమ్వన్ coming close to God? How many of you are preparing your friends coming close to God? How many of you are preparing yourself coming close to God? ఎంతమంది సమయాన్ని దేవుని దగ్గరికి ముందు చాలామందికి ఒక రీజన్ ఉంటుంది బైబుల్ చదవకపోవడానికి. బైబుల్ చదువుతున్న బ్రదర్ టైమే లేదు. ఇప్పుడు ఇంత టైం ఉంది. ఎంతమంది బైబుల్ చదువుతున్నారు? The thing is, you are not interested to read the word of God. Let me tell you, when you are not interested to read the word of God, you are not interested to have fellowship with God. నువ్వు పరలోక రాజ్యం పోయినాక నీకు బస్తు బోర్ కొడుతుంది. ఎందుకు? బికాజ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్ హియర్ ఆన్ ఎర్త్. ఈ లోకంలోనే నువ్వు పోయినాక నిత్యము దేవుని స్తుతిస్తుండాలి. అప్పుడు ఏమొస్తుంది? నీకు బోర్ తప్ప ఇంకేం రాదు. సో అక్కడికి వెళ్ళకుండా ఏడికి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్తావు. అక్కడ అందరు దోస్తులు వచ్చి హాయ్ మచ్చాను అక్కడ కలవచ్చు అనమాట. నా ప్రియ సంఘం, యూ బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్. యూ బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్. యూ బీ అ వే మేకర్ టు సమ్వన్ యాజ్ క్రైస్ట్ వాజ్ వే మేకర్ ఫర్ us. ఆయన వచ్చినాడు, మనకి స్వతంత్రులుగా చేసినాడు, మనకి దారి చూపించినాడు. అండ్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ దట్ వే టు రీచ్ హెవెన్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాను, నా ద్వారానే తప్ప నా తండ్రి దగ్గరికి ఇంకెవరు వెళ్ళలేదు. సో యూ హ్యావ్ టు గో త్రూ క్రైస్ట్, విత్ క్రైస్ట్ టు రీచ్ హెవెన్, అండ్ నథింగ్ మోర్ దెన్ దాట్. చాలామంది అంటున్నారు అనమాట, ఇవన్నీ బాగానే పాస్టర్ మీరు బాగానే చెప్తున్నారు, కానీ మిగతావన్నీ కూడా చేయాలి కదా, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం, మీకేం తెలుసు అని చెప్పేసి. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, ఎంతమందికి టైం ఎంత దొరుకుతుందో. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ద ట్రావెలింగ్ టైమ్ ఈజ్ కట్ షార్ట్. మీరు వెళ్ళడానికి రావడానికి ట్రావెలింగ్ టైం కట్ షార్ట్ అయిపోయింది, మధ్యలో బ్రేక్ టైం కట్ షార్ట్ అయిపోయింది. ఎందుకంటే మీరు వర్క్ చేసుకునే తింటున్నారు, వర్క్ చేస్తున్నారు. ఐ కెన్ సీ మై ఫ్రెండ్స్ డూయింగ్ దాట్, అన్నీ చేస్తున్నారు. సో యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. బట్ మన ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. సీరియస్గా చెప్పాలంటే 3 గంటల సినిమా కూర్చొని చూడమంటే మస్తుగా చూస్తాం, కానీ ఒక 30 నిమిషాలు ప్రార్థన చేసుకొని బైబిల్ చదవడం మాత్రం అమ్మో నిద్ర వచ్చేస్తుంది. సో నా ప్రియ సంగమా, మనము దేవునికి దగ్గరికి వెళ్ళడానికి లాక్డౌన్ యూజ్ చేద్దాం. ఎందుకంటే దీని తర్వాత 2 లాక్డౌన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇటర్నల్ హెల్ అండ్ వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. సో మనకి ఎటువంటిది కావాలో మనం చూసుకోవాలి. అండ్ లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. క్రీస్తు మనకి ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చేసి మన స్వతంత్రులుగా మనల్ని చేసేస్తున్నాడు. హీ హ్యాస్ బాట్ us విత్ ఎ ప్రైజ్. ఆయన మనని వెలపెట్టి కొని ఉన్నాడు. ఏ వెలపెట్టినాడు? హీ గేవ్ హిస్ ఓన్ లైఫ్, దట్ ఈస్ హిస్ కాస్ట్ ఫర్ us.
మన కోసం తన జీవితాన్ని అర్పించేసి, దట్ ఈస్ హౌ ప్రెషియస్ యు ఆర్ టు హిమ్. అంత ప్రెషియస్గా నేను కొనుక్కొని, అంత ప్రెషియస్గా నీకు మార్గం చూసి, అంత స్వాతంత్రం నీకు ఇచ్చినాక కూడా నువ్వు నరకానికి వెళ్ళినట్లయితే హూ టు బ్లేమ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తప్ప ఇంకెవరు నిన్ను బ్లేము చేయలేరు. సో యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. యూ కెనాట్ సే మై పాస్టర్ డిడ్ నాట్ టెల్ మీ ఆల్ దీస్ థింగ్స్. నాకు నా సంఘ కాపరి ఇవన్నీ చెప్పలేదు. దేవుని యొక్క వాక్యం చదువు. Your pastor may not tell all the things, but Bible tells everything. Your brother cannot tell everything, but Bible tells you everything. Bible has everything that you need. నీకు కష్టం. Let me tell you something interesting, okay? Songs ఏమంటారు, సలోమోన్ ఇల్లు కట్టేటప్పుడు కూడా రాసిందనమాట. ఇట్స్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలా ఇల్లు కట్టినాడు, ఎటువంటి కట్టాడు. సో ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ అ బ్యూటిఫుల్ హౌస్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. If you have to build a beautiful church, don't go around roaming in churches. అక్కడ చర్చ్ చూసి ఈ చర్చ్ డిజైన్ చూడకండి. బైబుల్ హ్యాస్ ఎవ్రీథింగ్. లెంత్ బ్రెత్తో సహా రాసింది అనమాట. సో ఎవ్రీ ఆన్సర్ దట్ యూ నీడ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బట్ వెన్ యూ డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ సే దేవా నాకు ఎడగా అనిపిస్తలేదు, దేవా నాకేం సైన్ ఇస్తలేదు. దిస్ ఈజ్ ద సైన్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ లాక్డౌన్ మనం యూజ్ చేసుకోవాలా దేవుని దగ్గరికి రానికి. నా ప్రియ సంగమా, లార్డ్ ఈజ్ గివింగ్ యూ అనదర్ ఆపర్చునిటీ. నువ్వు చనిపోయే యొక్క లిస్ట్లో లేవు. సో దట్ ఈస్ గాడ్ గివింగ్ అనదర్ ఆపర్చునిటీ. సో ఈ యొక్క ఆపర్చునిటీ మనం మిస్యూజ్ చేసుకోకూడదు అనమాట. ఐ డోంట్ వాంట్ స్కేర్ యూ సో మచ్. ఇంకా చాలా వర్సెస్ రాసుకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్. లెట్ మీ టెల్, ఐ డోంట్ వాంట్ డూ దట్. ఐ డోంట్ వాంట్ స్కేర్ యూ పీపుల్ మచ్, బట్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. Christ has set us free, but Satan will always try to put us into slavery, into misery. కానీ ఒక్క దినము ఆ స్లేవరీ మిజరీతోనే మనం చనిపోయినాం అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇంకా స్లేవరీ, ఇంకా మిజరీ ఉండేది. దట్ ఈస్ యువర్ సెకండ్ డెత్, దట్ విల్ బీ ఇన్ హెల్. లేదు, ఈరోజు నేను తీర్మానం తీసుకున్నాను, నో, ఐ విల్ బీ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద డే మై డియర్ ఫ్రెండ్. సీజ్ ద డే, సీజ్ ద మూమెంట్. Follow Jesus Christ, and one day you will be in heaven rejoicing like anything. There will be no sadness at all. There will be no tears at all. There will be no problem at all. You will be worshiping the Lord in full glory and full might. ఈ గౌన్ ఉంది కదా, దీనికంటే కూడా మెరిసిపోతుంటారు మీరు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్. ఈ చెమటలు కూడా పట్టాను తెలిసి. నా ప్రియ సంగమా, God is giving us the opportunity. Let us use this lockdown so that we can be locked with Jesus or with God forever and ever, not to be locked down in hell forever and ever. So ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించింది గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాత్రం దేవనైనా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నైనా విని వాక్యం తెలియజేయడం హృదయాలు నాటుకునేదని మా జీవితాలు అవలంబించుకొని దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మనకు దయచేస్తా నమ్ముచ్చు. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, వినిన వారిని దీవించనైనా, వినీతనైనా దాన్ని అనుగ్రహించినైనా, దాని జీవితాల్లో పాటించాలనుకున్న హృదయాలను అత్యంత దీవించండి అయినా. అటు జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని వాళ్ళకి దయచేస్తాను నమ్ముచ్చున్నాం. తనైనా ఇంకా తనైనా నీ కృపను బట్టినైనా మమ్మల్ని సజీవులు ఎక్కించిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క విషయం తనైనా మీరు మాకు తోడు నడిపిస్తారు నమ్మొచ్చు. నీ యొక్క గొప్ప కృపగల హస్తం ఎల్లప్పుడూ మా మీద నుంచి నడిపిస్తారు నమ్మొచ్చు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తారు నమ్మొచ్చు. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగా అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన హాని మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని చూడలు తేగాటిని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరమైనవా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ, వింటున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ సదాకాలంతో నీడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.